ఇది మీ అందరికీ తెలుసు కదా, నిన్న ఉగాది పండుగ. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు గారికి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావుకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఎర్రవెల్లిలోని ఆయన నివాసానికి మంగళవారం బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక పార్టీ శ్రేణులు పోటెత్తడంతో కేసీఆర్ స్వయంగా బయటికి వచ్చి వారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ను కలిసిన వారిలో మాజీ మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు తదితరులు కూడా ఉన్నారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం. ఇక ఇది ప్రధానంగా నిన్న కనబడ్డ అంశం. ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే 13 నుండి కార్యరంగంలోకి కేసీఆర్ ప్రచార కార్యాచరణకు సిద్ధం చేసిన బీఆర్ఎస్ 1-2 రోజులలో వరంగల్ లోక్సభ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన, కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలపైనే స్పెషల్ ఫోకస్ పెట్టే అవకాశాలు ఉంటుంది అంటూ కూడా ప్రధానంగా చూస్తున్నాం. సో దీంట్లో కొన్ని ఉన్నాయండి, ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఇక్కడ మీరు 13వ తారీఖు నుంచి కేసీఆర్ బరిలో దిగబోతున్నాడు అనేది ప్రధానమైన కాన్సెప్టు. అయితే దీంట్లో జరిగే కొన్ని అంశాలను కూడా తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా గమనించాలి. ఇప్పటి వరకు కాంగ్రెస్ మీదనే యుద్ధం చేసిన కేసీఆర్ అంతకుముందు బీజేపీకి సంబంధించి చేసిన యుద్ధం 2018 సంవత్సరంలో తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీని పడగొట్టడానికి శతవిధాల 2021 దాకా పనిచేసారు చాలామంది. అయితే దీంట్లో భాగంగా సఫలీకృతం కాలేదు, దాంట్లో సైలెంట్ అయిపోయారు చాలామంది నేతలు. ప్రధానంగా కూడా ఏక్నాథ్ షిండే రూపంలో కవితను తీసుకురావాలని బీజేపీ వ్యూహం ఏదైతే ఉందో అది బెడిచికొట్టింది. అది బెడిచికొట్టడంతో స్వయానా కూడా ప్రాంతీయ పార్టీలు, ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎక్కడా కూడా మనగడ కొనసాగించిన దాఖలాలు కూడా లేవు. మీరు ఒక్కసారి ఆలోచించండి, జాతీయ స్థాయిలో ఉండే పార్టీలు భవిష్యత్తులో ఎక్కడైనా కూడా ఓటమి పాలైతే అవి కనిపిస్తాయో కనుమరుగవుతాయో మనందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రాంతీయ పార్టీల కనుమరుగు అనేది ఎక్కడ ఉండదు. పూర్తి స్థాయిలో కూడా ప్రాంతీయ పార్టీలు తన ఉనికి ఈ రోజు బాగోలేకపోయినా నిరంతరం ప్రజల పక్షాన వాళ్ళు ఒక విపక్షంలా పోరాటం చేస్తూనే ఉంటారు. అధికారం వచ్చే వరకు వాళ్ళ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. సో దాంట్లో భాగంగా కవితకు సంబంధించి బీజేపీ ఏక్నాథ్ షిండే రూపంలో ప్రయత్నం చేయడం, అది బెడిచికొట్టడం, అక్కడి నుండి సంతోష్ను ట్రై చేయడం, సంతోష్ నుండి పూర్తి స్థాయిలో హరీష్ రావు కానీ ఇట్లా వరుసగా కూడా కేసీఆర్కు సంబంధించిన కుటుంబ సభ్యులే లక్ష్యంగా కొనసాగిన పావులు ఎత్తుగడలన్నీ కూడా బెడిచికొట్టిన పరిస్థితి కనబడింది. సో మొత్తానికి బీజేపీతోని కేసీఆర్కు చెడిపోయింది. ఇక పూర్తి స్థాయిలో ఇప్పుడు అధికారంలో కూడా లేని పరిస్థితి. ఇక కవితను కూడా అరెస్టు చేసిన దాఖలాలున్నాయి కాబట్టి యుద్ధం బీజేపీ మీద ప్రధానంగా కూడా చేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఇక కాంగ్రెస్ పార్టీ మీద, మరి కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి యుద్ధం ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఫేవర్లోకి వెళ్ళింది అనేది ప్రధానమైన అంశం. ఏ విధంగా అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి చూడుర్రి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా చేవెళ్ళ అభ్యర్థి ఎవరు, మల్కాజ్గిరి అభ్యర్థి ఎవరు, దానితో పాటుగా మీరు చూస్తున్నప్పుడు చాలా చోట్ల కూడా వరంగల్ అభ్యర్థి ఎవరు, వీళ్ళందరినీ ఎవరిని గెలిపించడం కోసం కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టింది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఎవరిని గెలిపించడం కోసం చాలా చోట్ల ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళ కండువా కప్పి ఎందుకోసం కాంగ్రెస్ పార్టీ అంతలా తహతహలాడిపోతుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలవదలుచుకున్నా, పోటీ చేయదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, అలాంటి పార్టీ ఇతర పార్టీల నుండి వచ్చే వలస నేతలను ప్రోత్సహించడమే కాకుండా వారికి టికెట్లు కూడా ఇస్తున్న పరిస్థితి కనబడింది. నిజానికి ఈ పార్టీకి వాళ్ళ పార్టీలో పనిచేసే చాలామంది కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, లీడర్లు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టిన అవకాశాలు కనబడుతుంది. ఎందుకోసము అంటే బీజేపీ మెప్పు కోసం, బీజేపీ ఎదుగుదల కోసం, బీజేపీ సహకారం కోసం. రేపు ఏ విధంగానైనా ఎన్డీఏ కేంద్రంలో రావచ్చు, రాకపోవచ్చు. కేంద్రంలో ఎన్డీఏ వస్తే రేవంత్ రెడ్డి వ్యూహం వేరే ఉంటుంది, ఒకవేళ రాకపోతే మాత్రం వ్యూహం వేరేలా మారుతుంది. దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎంపీ అభ్యర్థులు చాలా చోట్ల కూడా రేవంత్ చాలా మందికి సపోర్ట్ చేస్తున్నారనే గుసగుసలు వినబడుతున్నాయి. దాంట్లో చాలామంది రేవంత్ రెడ్డి యొక్క దోస్తులు ఉన్నారు. వాళ్ళను స్వయానా కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే అనేక రకాలుగా కూడా ప్లాన్ 1, ప్లాన్ ఏ, ప్లాన్ బిని కూడా సిద్ధం చేసుకున్నాడు. ఒకటి, తమ పార్టీ నుండి పోటీ చేయడానికి ఎవరెవరైతే ఉన్నారో అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం.
దాంతోపాటు మిగిలిన స్థానాలు చాలా చోట్ల పెండింగ్ పెట్టి అక్కడ బీజేపీ తరఫున తన స్నేహితులను గెలిపించుకోవడానికి ఆపసోపాలు పడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ కాంగ్రెస్తోని విపక్షం, బీజేపీతో. ఇంకొక విషయం చెప్పాలంటే పాలన కంటే కేసీఆర్ విపక్ష పాత్ర అద్భుతంగా పోషిస్తాడు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ అనే వ్యక్తి విపక్ష పాత్ర చాలా అద్భుతంగా పోషిస్తాడు. విపక్షంలో ప్రజల పక్షాన పోరాటం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ అయినా, గత టీఆర్ఎస్ పార్టీ అయినా, కేసీఆర్ అయినా అద్భుతంగా ఆ పాత్రను పోషించగలుగుతారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి అనేక రకాలుగా కూడా ఆ పార్టీ అంటే ముందు నుండి ఆది నుండి కూడా దానికి వెన్నతో పెట్టిన విద్యగా చెప్పొద్దు. ప్రజల పక్షాన పోరాటం చేయడం బీఆర్ఎస్ పార్టీ వల్లనే అవుతుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి 13 నుంచి కేసీఆర్ కార్యాచరణకు సంబంధించి డైరెక్ట్గా రంగంలోకి అయితే కేసీఆర్ వస్తున్నాడు. మరి కేసీఆర్ వ్యూహంతో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 స్థానాలలో ఏ విధంగా ప్రభావం చెప్తుంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిజంగా అభ్యర్థులను గెలిపించే అంత తహతహలాడుతున్నారా ఈ తెలంగాణ ప్రజలు? ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 13 అంశాలు హరహర గోవింద్ అన్నది, దాంతోపాటు ఇచ్చిన మాట నిలబడకపోవడంతో పాటు పంటలేండిపోవడం, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, మహిళలకు సంబంధించి బస్సులలో ఒకరి మీద ఒకరు దాడులు, దాంతోపాటుగా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన అంతా కూడా అటకెక్కిన పరిస్థితి కనబడింది. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను ఇవ్వకపోవడం, అటు రైతు బంధుకు సంబంధించి 7,000 కోట్లను పెడితే అవి కేవలం బిల్లుల రూపంలో ఏ మంత్రి చెల్లించుకున్నాడు అనేది మరో అంశం. కేవలం తన కుర్చీని కాపాడుకోవడానికే 24 గంటలు తన ప్రయత్నం కొనసాగుతుంది తప్ప ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, తెలంగాణ ప్రజల కోసం మాత్రం రేవంత్ రెడ్డి పరిపాలన ఎక్కడా కొనసాగడం లేదు. ఇది క్లియర్ కట్. దీంట్లో ప్రధానంగా కూడా మన అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ బిడ్డలారా, దయచేసి మీరు అందరూ ఆలోచించుర్రి. మొన్నటికి మొన్న అంటే కేసీఆర్ పొలంబాట సక్సెస్ అయింది, నల్గొండ సభ సక్సెస్ అయింది, కరీంనగర్ సభ సక్సెస్ అయింది. అంటే కేసీఆర్కున్న అత్యంత అడ్వాంటేజ్ ఏంటంటే పూర్తి స్థాయిలో తెలంగాణలో విపక్ష పాత్రలో కేసీఆర్ అద్భుతంగా పోషిస్తాడు అనేది చాలామంది కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో కేసీఆర్కు సంబంధించి 13న రంగంలోకి గనక దిగుతే తన కార్యాచరణ ఎటువైపు నుండి ఎటు మలుతుంది అంటే ఇప్పటికే రైతులైతే తీవ్ర స్థాయిలో వ్యతిరేకతతోనున్నారు. వాళ్ళకు కరెంట్ ఇవ్వకపోవడం, నీళ్ళు ఇవ్వకపోవడం, రైతు బంధు ఇవ్వకపోవడం, ఈ 3 అంశాలు రైతుల పక్షానైతే. ఇక నిరుద్యోగులైతే మెగా డిఎస్సి అని మెప్పించి ఒప్పించి డిసెంబర్లో పూర్తి స్థాయిలో ఇస్తామన్నారు, అది అటకెక్కిన పరిస్థితి. ఇంకొక రకంగా చెప్పాలంటే టీఎస్పీఎస్సికి సంబంధించిన అప్పటి చైర్మన్ జనార్దన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఆ పేపర్ లీకేజీకి సంబంధించిన వ్యక్తుల మీద కఠినంగా చర్యలు తీసుకుంటా అని చెప్పిన పరిస్థితి కనబడింది. ఇక దాంతోపాటుగా మొన్నటి వరకు కూడా మైహోం రామేశ్వరరావు లేకపోతే మెగా కృష్ణారెడ్డో వీళ్ళందరి పేర్లు చెప్పిన ఎవరు ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు కనీసం వాళ్ళ పేర్లు ఎత్తాలంటే చిచ్చు పోసుకుంటుంది. మరి దానికి రీజన్ ఏందో తెలియదు. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇతర ప్రాజెక్టులకు సంబంధించి విచారణ చేస్తాం, ఏంది చిప్పకూడు పెడతాం, రకరకాలుగా మాట్లాడేలు. కానీ ఈరోజు ఏ కాంట్రాక్ట్ అయితే చేసిందో ఆ సంస్థ జోలికి పోతలేరు. అంటే ఇందులో మర్మం ఏంటంటే పూర్తి స్థాయిలో రహస్య ఒప్పందాలు ఏమన్నా జరిగినాయా? ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ప్రజల కోసం పనిచేసే నేత కోసం ఇంతలా తరలి వస్తే నిరంతరం ప్రజలల్లో ఉంటే పరిస్థితి ఏంది అనేది ప్రతి ఒక్కరూ కూడా అంటున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేదే చూడొచ్చు. కానీ కేసీఆర్ ఇక నుంచి పూర్తి స్థాయిలో బహుశా నాకున్న సమాచారం ప్రకారం మాత్రం మొత్తం ఎన్నికల కోడ్ అయిపోయేంత వరకు కూడా ప్రజాక్షేత్రంలోనే ఉండబోతున్నాడు అనేది సమాచారం. అంటే పూర్తి స్థాయిలో రోజు ప్రజలతో కలిసే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన నేరుగా కూడా ప్రజలతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. గత ఉద్యమం నాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ అప్పుడున్న కేసీఆర్ ఎట్లాగో ఇప్పుడు అదే విధంగా రాబోతున్నాడు అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలలో జోష్ వస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 17 స్థానాలలో తమ గెలుపు ప్రభావం ఏ విధంగా ఉంటుంది, నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఏం జరగబోతుంది అనేది కూడా మనమైతే వేచి